బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన నేపథ్యంలో సైఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ తన కుమారుడితో కలిసి ఈ సినిమా చూసిన ఓ సంఘటన ఆయన పంచుకున్నారు. నా కుమారుడితో కలిసి ఆదిపురుష్ చూస్తున్నప్పుడు సినిమా గురించి నాకు పూర్తిగా అర్థమైంది. నా కుమారుడు నన్ను ఒక్క చూపు చూశాడు. ఈ సినిమాని ఎందుకు చూడమంటున్నావు అన్నట్టు నేను వెంటనే క్షమాపణ చెప్పేశాను అని సైఫ్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కమెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోగా చేయనందుకు మాత్రమే సారీ చెప్పానని వెల్లడించారు. నేను ఆదిపురుష్ లో విలన్ గా నటించాను. కేకలు వేస్తూ అందరిపై యుద్ధం చేస్తూ ఉంటాను. ఇది చూసిన నా కొడుకు ఈసారి ఇలాంటి సినిమాలో నన్ను హీరోగా చేయమని కోరాడు. అందుకు నేను ఓకే చెప్పాను. ఇందులో విలన్ గా నటించినందుకు మాత్రమే సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలను ఎలా గౌరవిస్తానో ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను. సినిమాలన్నిటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కమెంట్స్ పై వస్తున్న రకరకాల వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.